నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, మెరుగైనటువంటి ఒక పాలన కావాలని కోరుకుంటారే. ఎన్నికలు వస్తున్నాయని చెప్పంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కావాలని కోరుకుంటారు. ఇలా కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసారు. కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏది ఇస్తుందో ఇంకా మంచిగా అయితే మంచిగా ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావంతో ఏది ఇస్తుందో ప్రజలు మార్పు కోరి మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా పెద్ద మనిషి కేసీఆర్ గారు మంచిగుంటారా, కనీసం చెప్పినా చెప్పకుండా ఏది ఇస్తుందో రైతులకు పెట్టుబడి సమకూర్చిండు. అసలు వాస్తవం ఏది ఇస్తుందో రైతు బంధు అనేది రైతుకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం కాదా అన్నాడు కేసీఆర్. అయినా కానీ ఏది ఇస్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా పంటకు 5,000, 2 పంటలు 10,000 రూపాయలు ఏది ఇస్తుందో వారు సమకూర్చిందని చెప్పి అంటున్నాను నేను. రైతు బీమా ఏనాడు ఏ రైతు కూడా ఊహించలేని చెప్పి అంటున్నా. ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది సహజ మరణమే కానీ ప్రమాదమే కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చడం దేశంలో ఎక్కడ కూడా జరగలేదు చెప్పంటున్నాను నేను. ఒక ఆడబిడ్డ పెళ్లికి ఏది ఇస్తుందో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 5 లక్షల రూపాయలు సమకూర్చడం ఎక్కడ లేదు. అట్లాగే ఏది ఇస్తున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. బలహీన వర్గాలకు కుల వృత్తులకు సంబంధించి ఏది ఇస్తుందో గొర్రెల కాపర్లు యాదవులు ఉన్నారే, వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారాన్ని అందింపజేసిందని చెప్పట్టు నేను. వీళ్ళు ముజిరాజ్ కులస్తులు గంగపుత్రుడు అని చెప్పట్టు చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏది ఇస్తున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకులాశ్రమ పాఠశాలలు, అసలు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. బీసీ ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఆరంభింపచేయడమే కాదు, ఇలా విద్యాపరంగా నీకు ఏది ఇస్తుందో వినూత్న కార్యక్రమాలు ఆరంభింపజేయడంతో పాటుగా ఇవాళ 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 23 అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఇవాళ 33 జిల్లా కేంద్రాలలో 33 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అలా అందరూ ఆశ్చర్యం, ఇదేంటో 7 జిల్లాలు ఏర్పాటు చేస్తుండు, దీంతో ఏమొస్తుంది ఏమవుతుంది అనుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, జగిత్యాల జిల్లా కేంద్రం చేయడంతో ఏదైతుందో జగిత్యాలలో మెడికల్ కళాశాల వచ్చిందే. జగిత్యాల మెడికల్ కళాశాల రావడంతో వైద్య సదుపాయాలు మెరుగైనాయని చెప్పంటూ నేను, పాలన సౌలభ్యం లభించిందని చెప్పంటూ నేను. మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగింది అంటూ నేను, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగిందని చెప్పంటూ నేను. అందుకే ప్రజలు ఈ నారాశ్యం, అందుకే ఈ నారాశ్యం మార్పు కోరుతున్నారు. వీళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి గారి ఒక పాలన మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 2 సంవత్సరాల ఆలోచన వచ్చింది. 2 ఇయర్స్. ఏం చెప్పంటో చెప్పంటున్నాను. వీళ్ళు అందుకే ఏదైతుందో ప్రజలు ఆల్వేస్ దే ఆర్ సుప్రీం అని చెప్పంటున్నాను. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది. ఒకవైపు ఏదైతే పార్టీ పరంగా దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన ఒక కార్యకర్తలను విస్మరించడం, ఇంకో పరంగా ఏదైతుందో ప్రజా ఇళ్లకు మనం చేసినట్టుగా వాగ్దానాలే కానీ ఎన్నికల ప్రణాళిక అమలుకు కార్యరూపం దాల్చకపోవటం, ఇవన్నీ పరిస్థితుల్లో ఏదైతుందో నేను పార్టీ వీడడమే కానీ ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఎంచుకోవడమే కానీ ఇలా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వమే ఏకైక మార్గమైన ఒక భావనతో ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం రావటం, దానికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ గారు జయించాలి రావటము, మరి దానికి కార్యరూపం ఏ విధంగా పార్టీలో చేరటం ఇవన్నీ మరి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ గారి యొక్క పాలన పునరావృతం, దాన్ని తిరిగి ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్ర పునర్నిర్మాణం కాబడాలి. రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హరీష్ రావు నేతృత్వంలో ఏదుల ఇంటర్ లింక్ బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న బీఆర్ఎస్ బృందం
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గాయత్రి చిల్లీస్ సంస్థ 2,50,00,000 రూపాయల విలువగల మిర్చీని ఆర్తిదారుల నుండి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 25 రోజులు కావస్తున్న సదరు యజమాని వ్యాపారులకు డబ్బులివ్వకుండా, మార్కెట్ రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం చేపట్టారు. వరంగల్ సిపిని కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని జిల్లా అధికారులు స్పందించారు. వ్యాపారులకు న్యాయం చెయ్యాలని రవీందర్ రెడ్డి కోరారు. అనంతరం కొనుగోలు ప్రారంభించిన ఖరీదుదారులు తేజ మిర్చి జెండాపాట 20,100కు పాడి కొనుగోలు ప్రారంభించారు. ఏనుమాముల మార్కెట్ లోపల లడే మాధవ్ అని లేడీస్ పేరు మీద లడే తిరుపతి భర్త లైసెన్స్ తీసుకొని ఒక 3 వారాల లోపలనే 2,50,00,000 మరి ఫ్రీ ప్లానుడ్గా అంతకుముందు జమ్మికుంటలో చేసిండు. దాన్ని చేసి ఇక్కడికి వచ్చి గుమాస్తాగా పని చేసుకుంటా చిన్నగా నమ్మించి ఒక 3 వారాల లోపలనే 6 నెలల లోపల లైసెన్స్ తీసుకొని ఒక మార్చి 3 వారాల లోపలనే 2,50,00,000 మరి ముంచి ప్రీ ప్లానుడ్గా వాళ్ళు ఐపీ పెట్టి దానికి ప్రయత్నాలు చేసుకుంటేనే మరి ఇవన్నీ ఒక కార్యక్రమాలు ఉన్నాయంటే మేము మార్కెట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచన్ మోహన్ అయితే జిల్లా కలెక్టరు పూర్తి స్థాయి లోపల ఉన్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క విన్నపాలు విన్నపించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ పాతవి కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇట్లా ఉన్నది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు బినామీగా వేరే వాళ్ళ పేర్ల మీద ల్యాండ్లు పెట్టిళ్ళు, గోల్డ్ కొన్నారు, పైసల రూపాయన క్యాష్ ఉన్నది. విత్ ఇన్ ది స్పాన్ పీరియడ్ లోపల ఏమైనా లాస్ వచ్చినా కానీ 5-10 లక్షల కంటే ఎక్కువ లాస్ కాదు. అట్లాంటి లాస్ కూడా మా వ్యాపారస్తులకు ఒప్పించి మిగతా అమౌంట్ ఇప్పించాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని మొన్ననే సిపి గారిని కూడా కలిసినాము. కాకపోతే ఏంటంటే దాని మీద పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటలేరు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రైతుల కోసం ప్రభుత్వం అని అంటున్నారు, రైతుల ప్రభుత్వం అంటున్నారు. రైతులు పండించే పంటలే ఇవాళ ఏనుమాముల మార్కెట్కి వస్తుంది. ఆ పంటలేనే ఇవాళ వ్యాపారస్తులు కానీ, దాని మీద ఇండస్ట్రీస్ కానీ, దాని మీద పనిచేసే కార్మికులు కానీ ఉపాధి పొందేది. రాష్ట్ర రాజధానికి 2వ రాజధాని అయిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ మరి ఇంత పెద్ద ప్రతిష్టాత్మకదాన్ని ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికారులు కానీ ఒక నెల రోజులకో మీటింగో 2 నెలలకో మీటింగ్ పెట్టే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి లోపలనే ఇట్లాంటి లొసుకులతోటి మరి వ్యాపారస్తులు మునిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ మునిగే ఉంటే రైతులకు కూడా పేమెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే అప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రత్యేకంగా ఒక కేసుగా పరిగణించి వాళ్ళ నుంచి రికవరీ చేసే పరిస్థితి ఉంటేనే రేపటి నుంచి ఈ యొక్క నమ్మకాల మీద వ్యాపారాలు జరిగేదాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నమ్మకాలు కోల్పోయే పరిస్థితులు ఉంటే వ్యాపారాలు చేయలే పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు కొనుగోలు దొరుకుతాయా మార్కెట్? ఈరోజు మేము ఏదైతే డిమాండ్ పెడుతున్నామో నిర్దిష్టమైన పోలీసు యంత్రాంగం నుంచి, జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర మార్కెటింగ్ అధికారుల నుంచి కానీ స్పష్టమైన హామీ వారి నుంచి రికవరీ చేసే పరిస్థితి హామీ ఇచ్చినప్పుడే మరి దీన్ని లేతాం. లేకపోతే ఒక గంటన్నర తర్వాత చూసిన తర్వాత మరి మీ అందరం సామూహికంగా కలెక్టర్ ఆఫీస్కు ర్యాలీగా పోయి అక్కడనే ధర్నా చేసే పరిస్థితి కూడా మరి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది తొందరగా, ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాల మీదనే ఇవాళ తొందరగా నిరసన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వారికి ఐపీ వచ్చింది, కేసు కూడా పెట్టి వాళ్ళు సబ్మిట్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా వ్యాపారస్తులు న్యాయం జరగదనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్ని చోట స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం ఎర్కారాం గ్రామంలో వచ్చి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ PSCS ఆధ్వర్యంలో ఉన్న సెంటర్స్ కి ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది రైతులు వారు ప్యాడీ తీసుకుని వచ్చి ఉన్నారు. ఇమీడియట్లీ వాటికి ప్రొక్యూర్ చేసి మనం మూవ్మెంట్ చేసి లారీల ద్వారా మిల్స్ కి తరలించడం జరుగుతూ ఉన్నది. ఈ విషయంలో ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా మనం అన్ని సెంటర్లు ఓపెన్ చేసి దాంట్లో అది PSCS కావచ్చు, IQP కావచ్చు, ఇతర సెంటర్స్ కావచ్చు, నెప్మా కానీ ఇతరులు అవి ఆ సెంటర్స్ లో ఇమీడియట్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఎఫెక్టివ్ నార్మ్స్ ప్రకారంగా ఇమీడియట్లీ మనం మిల్స్ కి ప్యాడీ పంపించాలని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
మా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు కావచ్చు, దీంట్లో ఐకేపీ పిఎస్సిఎస్ సిబ్బంది కావచ్చు, అందరూ దీంట్లో ప్రజలకి రైతులకి ప్రత్యేకంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్మూత్ గా నడిపించుకోవడానికి, అదేవిధంగా కంప్లీట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో మనకి వెయింగ్ మెషిన్ కావచ్చు, మాయిశ్చర్ స్కేల్ కావచ్చు, వాటికి సంబంధించి ఇతర అంటే గనీ బ్యాగ్స్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్ లో నీడా ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా వచ్చినట్లు ప్యాడీ ఇమీడియట్లీ ప్రొక్యూర్ చేసి మూవ్మెంట్ చేయాలని వారికి రెగ్యులర్ గా డైలీ మా స్థాయి నుంచి మేము రెగ్యులర్ గా టెలికాన్ఫరెన్స్ కానీ వీసీ కానీ తీసుకొని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. మీకు తెలిసిన విషయమే, సూర్యాపేటలో మనం 2 రకాలు, సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, మనకి ప్యాడీ రావడం జరుగుతూ ఉన్నది. సో 2 రకాల సెంటర్స్ మనం ఓపెన్ చేస్తున్నాము. ఈ ప్రాంతం సూర్యాపేట కానీ ఇక్కడ నుంచి తుంగతుర్తి ఈ ప్రాంతంలో కొంత దొడ్డు రకం ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. అయినా సరే ఇక్కడ సన్న సెంటర్లు కూడా మనం ఏర్పాటు చేసి ఉన్నాము. 2 రకాల ప్యాడీ మనం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఇది కంప్లీట్ చేయాలని అందరికీ ఇలా కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండ్రు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసారు. కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏదైతుందో ఇంకా మంచిగా అయితే మంచిగుంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావంతో ఏదైతుందో ప్రజలు మార్పు కోరేది, మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా పెద్ద మనిషి కేసీఆర్ గారు మంచిగుండిరా, కనీసం చెప్పినా చెప్పకుండా ఏదైతుందో రైతులకు పెట్టుబడి సమకూర్చిండు. అసలు వాస్తవం ఏదైతుందో రైతు బంధు అనేది రైతుకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం కాదా అన్నాడు కేసీఆర్. అయినా కానీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా పంటకు 5,000, 2 పంటలు 10,000 రూపాయలు ఏదైతుందో వారు సమకూర్చిందని చెప్పి అంటున్నాను నేను. రైతు బీమా ఏనాడు ఏ రైతు కూడా ఊహించలేదని చెప్పి అంటున్నా. ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది సహజ మరణమే కానీ ప్రమాదమే కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చడం దేశంలో ఎక్కడ కూడా జరగలేదు చెప్పంటున్నాను నేను. ఒక ఆడబిడ్డ పెళ్లికి ఏదైతుందో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 5 లక్షల రూపాయలు సమకూర్చడం ఎక్కడ లేదు. అట్లాగే ఏదైతున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. బలహీన వర్గాలకు కుల వృత్తులకు సంబంధించి ఏదైతుందో గొర్రెల కాపర్లు యాదవులు ఉన్నారే, వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారాన్ని అందింపజేసిందని చెప్పంటు నేను. వీళ్ళు ముదిరాజు కులస్తులు గంగపుత్రులు అని చెప్పంటూ చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైతున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకులాశ్రమ పాఠశాలలు, అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. బీసీ ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఆరంభింప చేయడమే కాదు, ఇలా విద్యాపరంగా నీకు ఏదైతుందో వినూత్న కార్యక్రమాలు ఆరంభింపజేయడంతో పాటుగా వీళ్ళ 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 23 అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయడంతో వీళ్ళ 33 జిల్లా కేంద్రాలలో 33 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అలా అందరూ ఆశ్చర్యం, ఇదేంటో ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తుండు, దీంతో ఏమొస్తుంది ఏమవుతుంది అనుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, జగిత్యాల జిల్లా కేంద్రం చేయడంతో ఏదైతుందో జగిత్యాలలో మెడికల్ కళాశాల వచ్చిందే. జగిత్యాల మెడికల్ కళాశాల రావడంతో వైద్య సదుపాయాలు మెరుగైనాయని చెప్పంటూ నేను, పాలన సౌలభ్యం లభించిందని చెప్పంటూ నేను. మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగింది అంటూ నేను, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగిందని చెప్పంటూ నేను. అందుకే ప్రజలు ఈ నైరాశ్యం, అందుకే ఈ నైరాశ్యం మార్పు కోరుతున్నారు. వీళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 2 సంవత్సరాల ఆలోచన వచ్చింది. 2 ఇయర్స్. ఏం చెప్పంటో చెప్పంటున్నాను. వీళ్ళు అందుకే ఏదైతుందో ప్రజలు ఆల్వేస్ దే ఆర్ సుప్రీం అని చెప్పంటున్నాను. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది. ఒకవైపు ఏదైతే పార్టీ పరంగా దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన ఒక కార్యకర్తలను విస్మరించడం, ఇంకో పరంగా ఏదైతుందో ప్రజా ఇళ్లకు మనం చేసినట్టుగా వాగ్దానాలే కానీ ఎన్నికల ప్రణాళిక అమలుకు కార్యరూపం దాల్చకపోవటం,
ఇవన్నీ పరిస్థితుల్లో ఏదైతుందో నేను పార్టీ వీడడమే కానీ, ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఎంచుకోవడమే కానీ, ఇలా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వమే ఏకైక మార్గమైన ఒక భావనతో ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం రావటం, దానికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ గారు జయించాలి రావటము, మరి దానికి కార్యరూపం ఏ విధంగా పార్టీలో చేరటం, ఇవన్నీ మరి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ గారి యొక్క పాలన పునరావృతం, దాన్ని తిరిగి ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్ర పునర్నిర్మాణం కాపాడాలని చెప్పండి. వీళ్ళు ఈ 2.5 సంవత్సరాలు ఏం కోల్పోయినాము? ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రిగారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100కు 100% సత్ఫలితాలిచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సిఎస్ఆర్ నిధులు వినియోగించాలని ముఖ్యమంత్రిగారు సూచించారు. బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది పేదల పురోగతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మానవతా దృక్పథంతో సేవలందిస్తోన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ వ్యవస్థాపకులు విసెంటే ఫెర్రర్ మోంచో జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. స్పెయిన్ దేశం నుంచి వచ్చి సీమ ప్రజలకు ఎంతో మేలు చేసి వారికి ఆరాధ్యనీయుడైన విసెంటే స్ఫూర్తిని అందుకుందాం. రేవంత్ రెడ్డి కుటుంబాలకు భట్టి విక్రమార్కకి చెందిన కుంభకోణాలను ఆయన్నే బయటపెట్టాడు హరీష్ రావు. గొంతు జించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూశాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. భట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికీ అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, why government is not taking action? As per the Land Ceiling Act, RDO is the custodian of the ceiling lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదికి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీనికి సమాధానం ఎందుకో చెప్పడు మంత్రి గారు.